కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వెళ్ళను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగలను. ప్రభు సహాయం కొరకే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనం చెల్లిస్తుంటున్నాం. ప్రేమించి జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు ఆరాధనలో సహాయపడుతూ వచ్చినారు, అందుకే నీకు వందనాలు. ముందున సమయము ముందున వాక్య భావం కొరకే మీ సమయంలో కోరుకుంటున్నాం. మీరే మాతో మాట్లాడుతురండి, మీ సమయం మాతో వందనం చెల్లిస్తూ ఘనమైన అమృతమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వాక్యంలో మనం పరీక్షించుకొని యోగ్యంగా పాలు పొందేటువంటి ఆ యోగ్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము మొదటి యోహాను పత్రిక చదండి. మొదటి వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుటి. మనం ఈ లోకంలో ఎవరి మాట మనము? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం, మనం ఎవరమండి? దేవుని యొక్క పిల్లలమని మరి పిలువబడుతుంటున్నాం. మనం దేవుని పిల్లలం. అయితే ఈ లోకం ఏం చేస్తుంది? మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఏం చేస్తుందట? ఎరగదు. లోకం మనల్ని ఎరుగుతుందా? దేవుని పిల్లల్ని ఎరగదు. దేవుని పిల్లలపై దాడి, దేవుని పిల్లలను ఎదిరింపు, దేవుని పిల్లల్లో మీకు తెలుసు, నార్త్ ఇండియాకి వెళ్తే బైబిల్ బ్యాగ్ కనబడితే కొడతారు. నార్త్ ఇండియా సైడ్ అంటే ఎందుకు కొడతారు? వాళ్ళు ఎవరని? దేవుని పిల్లలని. చూసారా? దేవుని పిల్లలని కొట్టేవారుగా ఉన్నారు. దేవుని పిల్లలను మరి వారు ఎరగరు కాబట్టి వారు అలాగే చేస్తూ ఉంటారు. తర్వాత ఎలాగనగా అది ఆయనను ఎరగలేదు, అంటే లోకము దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి అలాగ చేస్తూ ఉంటారు. తర్వాత ఏమన్నాడు? ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇంకా ఏమవుదాము? అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూద్దాము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. మనం ఎవరు పోలి ఉండాలి? ఈ లోకంలో ఆయనను పోలి ఉండాలి. ఆయనను పోలి ఉండాలంటే దేవుడు తనకు వాక్యంలో ఆదికాండంలో ఏమని చెప్పాడు చూడండి. ఆదికాండంలో మొదటి అధ్యాయము 26వ వచనం ఏమన్నాడు? చాలు. దేవుడు మన స్వరూపం, అంటే ఆయన స్వరూపమందు ఎవరిని చేశాడు? నరులను చేస్తామని ఆయన చేశాడు. నరులను దేవునికి 27లో ఉన్నాడు. ఏమన్నా చూడండి. చాలు. ఎవరి స్వరూపంలో? దేవుని యొక్క స్వరూపంలో దేవుడు ఏం చేశాడు? మనల్ని పుట్టించాడు. దేవుడు ఆయన పుట్టించినప్పుడు మరి లోకంలో ఆయన పోలి జీవిస్తూ వచ్చాము, ఆయన అలా జీవిస్తూ వచ్చాము. కానీ మధ్యలో ఏమైపోయిందంటే చూడండి ఒక మాట, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి 7:29. నేను ఏమనగా దేవుడు మనుషులను ఎలా పుట్టించాడండి? యథార్థవంతులుగా ఆయన పోలికలు పుట్టించాడు. కానీ మనుషుడు ఏమైపోయినాడు? వివిధమైనటువంటి తంత్రముల చేత దేవుని యొక్క స్వరూపంను కోల్పోయిన వాడని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో నష్టపోయినారు. అందుకని ఇక్కడ ఏమంటుంటే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలోనే మనం ఇంకేమవుదామో తెలియదు, కానీ ఆయన ఉన్నట్టుగానే ఆయన చూద్దాము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదాం. మనం ఆయన పోలి ఉండాలి. ఆయన పోలి ఉండాలని చూడండి 3వ వచనం ఏమన్నాడు? ఆయన యందు ఆయన స్వరూపం ఎలాంటిదంటే, దేవుని స్వరూపం ఎలాంటిదంటే, దేవుని యొక్క స్వరూపం ఎలాంటిదండి? ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు. మనం ఆయన యందు నిరీక్షణ పెట్టుకొని జీవిస్తున్నామా? చెప్పండి.
ఆయన యందు మనం నిరీక్షణ పెట్టుకొని జీవిస్తూ ఉండాలి. అయితే ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనవలెను. అప్పుడు ఆయన స్వరూపంలో ఉంటాం. మరి మనం ఇంతకుముందుకు ప్రసంగిలో చూసాం, వివిధమైనటువంటి ఏంటంటే తంత్రముల చేత వారు ఏమైపోయారు, యథార్థత కోల్పోయారు, ఆయనకు స్వరూపాన్ని కోల్పోయారు. కానీ ఇప్పుడు ఆయన స్వరూపంలోనికి మనం రావాలంటే ఆయన ఏమై ఉన్నాడండి, పవిత్రుడై ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలన్నాడు, పవిత్రులుగా ఉండాలని కోరుతూ వచ్చాడు. మనకందరికీ మనకు తెలిసిన వాక్య భాగమే మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం ఏమన్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడింది. కాబట్టి ఆయన ఎలాంటి వాడు, పరిశుద్ధుడు. ఆయన పోలిక అదండి, ఆయన స్వరూపం అది. ఆయన స్వరూపం ఏంటది, పవిత్రత. ఆయన స్వరూపం ఏంటిది, పవిత్రత. కాబట్టి పవిత్రులుగా ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. మనము పవిత్రత లేనప్పుడు ఏ స్థితిలో ఉంటిమంటే చూడండి, కాగా అని కానుండి చదవండి. కాగా మీరు విధేయులకు పిల్లలై చాలు. ఇక్కడ ఏమన్నాడంటే, మీరు పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు, పూర్వపు మనకు ఆశలు ఏముండండి, పూర్వపు అజ్ఞాన దశలో మన ఆశలు ఏంటి చెప్పండి, అంత శరీర సంబంధమైనవి, అంత లోక సంబంధమైనవి కదా, అంత అన్ని ఆచారంలే. ఎందుకంటే పూర్వం మనకున్నటువంటి ఆచారం, పూర్వం స్థితిని, అందుకని దాని ప్రకారం మీరు నడుచుకొనవద్దు. ఎందుకంటే దాని ప్రకారం ప్రవర్తింపక, ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాడు ఆయన ప్రభు. ఏమంటున్నాడు, మీరు అలా ప్రవర్తింపకూడదు. నేను చెప్పానా అలా చేయమని అని చెప్తూ ఉంటున్నాడు. మీరు అలా ప్రవర్తింపకూడదు, అలాగో మరి జీవించకూడదు. నీకు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో దాని ప్రకారం మనం నడుస్తూ, ప్రభు నిన్ను ఆయనకు స్వరూపం ఎలాంటిదంటే, ఆయన స్వరూపం ఎలాంటిదంటే పరిశుద్ధమైనటువంటిది. అర్థమైందండి. కాబట్టి నా యొక్క స్వరూపము మరి ఏమై ఉండాలట, పరిశుద్ధమైనదిగా ఉండాలా. అందుకనే మరి ఎఫ్ఎస్సీలో మనం చదివాము ఇంతకుముందుకు. ఎఫ్ఎస్సీలో ఏమని చదివాము చూడండి, ఎఫ్ఎస్సీలో ఒక మాట చదివాము. ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు చాలు. ఇక్కడ ఏమన్నాడంటే, మీ అంతరంగ పురుషునిలో దేవునికి ఏం కావాలండి, మీ అంతరంగ పురుషునిలో ఏం కావాలట, పరిశుద్ధత. ఆయన కోరేదేంటి, అందుకే అన్నాడు కదా, ఆయన ఏమన్నాడు, అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసాం కదా, ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకునే వాళ్ళను మనం ఎలా ఉండాలట, అది ఎక్కడ ఉండాలండి, ఎక్కడ ఉండాలి ఆ పరిశుద్ధత చెప్పండి. నేను వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకుని ఇంత జాగ్రత్త పోతున్నావు అంత అంటుతుంటుంది. ఇక్కడ అంటితే ఏం కాదండి, ఇక్కడ అంటే మందు ఉత్తుకుంటాం కాదు. అయితే ఆయన పరిశుద్ధత ఎక్కడ కోరుతున్నాడు, నీ అంతరంగంలో, నీ లోపల ఉండాలి. మన లోపల ఏముంటాయి తెలుసా అండి, వినరు, మన లోపల ఏముంటాయి, మా అమ్మమ్మ చేసింది, మా తాత చేసిండు, వాళ్ళు చేసి వీళ్ళు, ఇవే ఉంటాయి లోపల, అవునా కదా. అవి ఉండి అవే నెరవేరుస్తాం, కానీ దేవుని వాక్యానికి మనం లోబడం. దేవుని మనం లోబడతామా, లోబడం కదా. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా మీకు, కొత్తిల్లు కట్టినాం, కుడికాలే ముందు పెట్టాలని ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలే, కానీ మీకు ఎవరు చెప్తున్నారు, తాత, అమ్మమ్మ, పెద్దలు. ఆ పెద్దలు దేవుని బిడ్డలా
అంటే అట్లా ఉంటాయి అన్నట్టు అని చెప్తున్నాను. అందుకని ఏమంటుంటే పరిశుద్ధత ఎక్కడ కావాలి? నీ అంతరంగంలో ఉండాలి. నీ అంతరంగంలో ఆ పరిశుద్ధతను కావాలని ప్రభు కోరుతుంటున్నాడు. నీ అంతరంగమందు ఆ పరిశుద్ధులతో మనమందరం ఎవరమండి? ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా నిజంగా క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడినారో వారందరూ కూడా ఎవరని చెప్పాడు? పరిశుద్ధులు అని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధులంగా ఈ లోకం జీవించాలి అని ప్రభు కోరుతుంటున్నాడు. కాబట్టి మనము ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే చూడండి, 4వ వచనం చదవండి. అదే 1 యోహాను పత్రిక 3:4. ఆజ్ఞ అతిక్రమమే పాపం చేయవాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు కదా. మనము దాని గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, మనకు సమయం ఉండదు. తర్వాత ఏమన్నాడు? 5వ వచనం, ఆయన ఎరగలేదండి పాపం చేయవాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి చెప్పండి? ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఆయన? అక్కడ రాశాడు కదా, పాపములను తీసివేయట కొరకే ఆయన ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు కరెంటు చీకటిగా ఉన్నప్పుడు కరెంటు పోయిందనుకోండి, కరెంటు పోయినప్పుడు మనం చీకట్లో కూర్చున్నాము. ఆ తర్వాత అకస్మాత్తు ఒకటేసారి ఆ లైట్ వెలిగింది అనుకోండి. ఆ లైట్ వెలిగితే దేన్ని తీసివేయడానికి కొరకు వచ్చింది? అది చీకటిని తీసివేయడానికి కొరకు అది వచ్చింది. కాబట్టి ఇప్పుడు దేవుడు మనలో ఉన్నటువంటి పాపంను తీసివేయడానికి కొరకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షతలో నువ్వు ఎరిగి ఉండాలి, ఆ ప్రత్యక్షతను విశ్వసించి ఉండాలి. అప్పుడు నీలో ఏముండదండి? పాపము ఉండదు. పాపం తీసివేయాలంటే ఒకటే, నువ్వేమి తల క్రిందికి కాళ్ళు పైకి పెడితే పోదు, నువ్వెంత చదివినా పోదు, డబ్బులు సంపాదించిన పోదు. మన ఒక ఆయన ఎస్టీ ని దొరకబెట్టారు. ఏ విషయంలో చూసారా? ఆయన స్కామ్ చేశాడు. ఆయన మధ్యలో కూర్చోబెట్టి ఆయన చుట్టూ డబ్బులు బంగారం అంత పెట్టారు. దాని గురించి కూడా వేరే మ్యాటర్ రాస్తాడు. ఆయన ఏదో తక్కువ అని మీరు అంతగా పెట్టారు, అదే మరి వేరే వాళ్ళు దొరికితే అంతకు పెడుతున్నారా అని కూడా రాస్తారు. ఇంకా దాని విషయం వేరే. కానీ అంటే ఏంటంటే అవన్నీ ఏది డబ్బు ఎంత ఏమి కలిగి ఉన్నా నీలో పాపం తీసివేసే ప్రత్యక్షత లేదు ఈ లోకంలో. డబ్బు పెరగవచ్చు కానీ పాపం పోదు. కాబట్టి ఆ ప్రత్యక్షుణ్ణి, ఆ క్రీస్తును మనం ఎరిగిన వారంగా ఉంటే మనం ఎంత ధన్యులమో. ఎందుకంటే ఆయన మనల్ని పాపం నుండి వేరు చేయడానికి కొరకే ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు కదా. మనల్ని ఏం చేశాడు? ఆయన దేవుని పిల్లలని పిలుస్తూ ఉన్నాడు. మనము ఆయన పిల్లలముగా ఉండాలంటే మనం ఈ లోకంలో ఆయన యొక్క గుణలక్షణములను ఆయన యొక్క ఎందుకంటే ఆయన నేను ఎట్లున్నానో అట్లనే మీరు ఉండాలని దానికి ఏం చెప్పాడు? ఆయన నేను పరిశుద్ధుడను, ఆయన ఏందో నిరీక్షణ పెట్టుకును ప్రతివాడు కూడా ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా 3వ వచనం తనను పవిత్రునిగా చేసుకుని. అందుకు మనకు అదే కావాలండి. ఈ పవిత్రత కొరకు ఏం చేయాలా? కీర్తనలు 34:8 మనం చూసాము. రుచి చూచి ఎరిగి తిని యెహోవా. ఆయనలో ఎంత రుచి చూస్తావో అంత పవిత్రత నీకు వస్తుంది. ఆయన వాక్యాన్ని ఎంతగా దూరం పెడతావో అంత అపవిత్రుడుగా నువ్వు ఉంటావు. కాబట్టి ఆయన వాక్యమును ధ్యానించు. ఆయన వాక్యం నీకు ఏది కూడా ఒకవేళ భౌతిక సంబంధమైనటువంటి బుక్స్ నిన్ను ఒక డబ్బును ఎక్కువ చేయడానికి కొరకు కావచ్చు, కానీ పవిత్రత కాదు అది. కానీ నువ్వు అసలైంది పవిత్రత. నువ్వు లోకంలో జీవించే కొద్ది సమయం కూడా నువ్వు ఎలా ఉండాలండి? పవిత్రునిగా జీవించాలి. అప్పుడప్పుడు యూట్యూబ్లో వేస్తారు ఏమనంటే హార్ట్ అటాక్ వాళ్ళు అందరూ పెడతాడు అందులో యూట్యూబ్లో కదండి. నేను చూశాను. ఆమె వంట చేస్తుంటే పాపను ఎత్తుకొని తక్కువనే ఎలకలు పడిపోతుంది. ఈయన ఇంకా రకరకాలుగా హార్ట్ అటాక్ వాళ్ళతో పోతుంటాడు. డబ్బు సంపాదించారు అంత మంచిగా ఉంది, అకస్మాత్తుగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మరి తర్వాత జరగబోయేది ఏంటి తెలుసా? లెక్క చెప్పాలి మనమాట. ప్రభు దగ్గర నిలబడాలి అంతే. ఇక నువ్వు ఎంతవరకు పవిత్రతగా జీవించావు,
నీ డబ్బు సంపాదన కొరకై నువ్వు ప్రాకులాడినావు, కానీ నాలో పవిత్రంగా ఉండడానికి కొరకై, నా బిడ్డడిగా జీవించడానికి కొరకై, నా పోలిక నీలో రావడానికి కొరకై, నీ అంతరంగంలో రావడానికి కొరకై నువ్వు ప్రయాసపడ్డావా అని అడుగుతాడండి. ఇక్కడ అడిగి డబ్బులు ఎక్కువ ఇవ్వచ్చు నీకు, అది పనికి రాదు, అది మనకు పరలోకంలో. కాబట్టి పరలోకంలో పనికి వచ్చేది ఏంటిదండి? నీ అంతరంగ పురుషుని యందు ఏం కావాలి? పవిత్రత కావాలి. నీ అంతరంగ పురుషుల్లో పవిత్రత ఉంటే అప్పుడు సమస్తమైనటువంటి పరిశుద్ధులతో దాని వెడల్పు లోతు ఎంతో మరి గ్రహించుటకు మనము సిద్ధంగా ఉండాలి. లోతుగా నీ పవిత్రత లోతుగా కనిపించాలి. ఒక సహోదరి మరి యూట్యూబ్లో ఇచ్చాడు, దాని పేరు ఏదో ఉంది. ఆమె పవిత్రతను కాపాడుకుంటూ 20 ఏళ్ళ వయసులోనే పవిత్రతను కాపాడుకున్నట్టుకు ఎన్ని హింసలు పడిందో, ఆమె ఎన్ని హింసలు పడిందో ఆ పవిత్రత కాపాడుకొరకే. పవిత్రతలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దేవుని పోలికలో మనం ఉండడానికి కొరకు, అంతే. అర్థమైందా అండి? దేవుని పోలికలో మనం ఉండి ఆయన కొరకై మనము జీవించే కొరకై అది దోహదపడుతుంది మనకు. కాబట్టి మనము ఈ సందర్భంలో దేవునికి వాక్యాన్ని మనము ఏం నేర్చుకోవాలి? పవిత్రంగా ఉండడం, పవిత్రత కలిగి. తాను ఎట్టివాడు ఆయన పవిత్రుడై ఉన్నాడు కాబట్టి మనము కూడా ఏమై ఉండాలట? పవిత్రులంగా ఉండడం. బైబిల్ అంతా కూడా ఇదే ఎక్కువ ముఖ్యం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అన్నాడు. ఈ గ్రంథం పేరు ఏం పేరు? పరిశుద్ధ గ్రంథం. అంటే పరిశుద్ధుడు దేవుడు. ఈ బైబిల్ పట్టుకుని, నీవు ఇంతకుముందు చెప్పాను కదా, బైబిల్ పట్టుకున్నాడు, ఆ టైం వచ్చినప్పుడు దిగిండి బైబిల్ చేతుల్లో పట్టుకొని సిగరెట్ కాల్చుకుంటూ ఉన్నాడు. సరే, అది వేషధారణ అంటారు. దేవుని బిడ్డలకు వేషధారణ ఉండకూడదు కదా. కాబట్టి మనం పరీక్షించుకుందాం, యోగ్యమైన రీతిలో మరి పవిత్రతను సంపాదించుకుందాం. అలా సంపాదన అంటే రుచి చూడాలి. దాన్ని మనం రుచి చూస్తూ ఉన్నప్పుడు దాని సంపాదన మనకు వస్తుంటుంది. కాబట్టి ఆ రీతిగా ఉన్నామా లేదా మనం పరీక్షించుకుని యోగ్యంగా బలలో చేయవేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.